హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వరద. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. 4 రోజుల నుంచి విడవకుండా కురుస్తుంది వాన. ఉధృతంగా పొంగుతున్న నదిలో నీళ్లన్నీ బురదగా మారి అక్కడ ఉన్న వరి పొలాలన్నిటినీ ముంచేశాయి. ఇంకొక 3 రోజులు ఇలాగే వాన కురిస్తే తాషిక్ గుడిసే కొట్టుకుపోవటం ఖాయం. తాషిక్ వరండాలో నిలబడి తన ఎదురుగుండా పరుచుకొని ఉన్న పల్లెని చూస్తున్నాడు. పల్లె అంతా నీటితో మునిగి ఉంది. పూరి గుడిసెలో నీళ్లల్లో తేలుతూ పోతున్నాయి. పుచ్చిపోయిన దూలాల్ని వరద నీరు ఈడ్చుకుపోతుంది. పగిలిన వస్తువులు, విరిగిన తలుపులు, తేలికపాటి పళ్ళాలు, గ్లాసులు, కుండలు, రకరకాల వస్తువులు నీటిపై తేలుతూ వాటి గమ్యాన్ని వెతుక్కుంటూ చూస్తూ ఉండగానే పల్లానికి ప్రవహించే నీటిలోకి జారిపోతున్నాయి. అతడు ఆ దృశ్యాన్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. గుడిసె లోపల అతని నవవధువు మంటకు చేరువుగా కూర్చొని భర్తను వెనక నుండి తదేకంగా చూస్తుంది. ఆమె కూడా మౌనాన్ని ఆసరాగా చేసుకుంది. వంటగదిలో నుండి వరండాలోకి ఎలుకల సందడి ఎక్కువయ్యింది. అవి అటూ ఇటూ పరిగెడుతూ కిందకి పైకి దూకుతూ కొంత శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. వరండాలో అవి చేసే చప్పుళ్ళు లోపల ఉన్న ఆమె వింటుంది. ఎలుకలు వరదల్ని తొందరగా గుర్తిస్తాయి. ఎందుకంటే ముందుగా వరద నీటిలో మునిగిపోయింది వాటి కొంపలే. మరి ఇవన్నీ గమనించినా పట్టించుకోకుండా తన భర్తని చూడ్డంలోనే నిమగ్నమైంది ఆమె. అతని ఆలోచనలో పాలు పంచుకుంటుందనుకుంటాను. గుడిసెని గురించిన ఆందోళన ఆమెలో కూడా పొడసూపింది. ఆ ముందు రోజే వారిద్దరికీ వివాహమైంది. గడిచిన రాత్రే, తొలి రాత్రి ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా సిగ్గరి కావటంతో అతని ముఖాన్ని చూడలేకపోయింది. కిందకు చూస్తూ తినటం ముగించింది. అతను అదే స్వభావం గలవాడు కావటంతో వారి మధ్య మాటలేమీ జరగలేదు. మౌనమే రాజ్యమేలింది. వారిరురి మధ్య ఎలాగో మొహమాటాన్ని జయించి అతను ఆమె పళ్ళెంలో మరో 2 చెంచాల అన్నం వడ్డించాడు. ఆ చర్యకామె మరింత సిగ్గుపడింది. వారి మనసులు కలిశాయి. చూపులు కలవకపోయినా పెళ్లికి ముందొకసారి ఆమె అతన్ని చూసింది. అది అతని పాదాలు మాత్రమే. రాత్రి చీకటిలో చూసే అవకాశమే రాలేదు. అతని ముఖం, కవళికలు ఎలా ఉంటాయో ఆమెకు తెలియదు. రాత్రి అతనితో గడిపిన అనుభవం నుంచి అతడు సామాన్యమైన ఎత్తు, బలిష్టమైన శరీరం కలవాడని మాత్రం అర్థం చేసుకుంది. మధ్యవర్తి చెబితే అతను నెమ్మదస్తుడని, మంచివాడని వినడమే కానీ అతను ఎలా ఉంటాడో, కన్ను ముక్కు తీరేమిటో తెలియదు. ఆమెకు తాను అందగత్తె కాదని తెలుసు. నల్లని కాంతి గల శరీరం ఆమెది. కానీ ఆమె సోగ కన్నులు ఆ పల్లెలో పెళ్లి కాని యువకుల గుండెల లయ తప్పించేవని చెప్పుకోవటం మాత్రం వింది. నిర్ణయమైన 10వ రోజున వారి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఆమె కుటుంబంలో పెద్ద కూతురని, 10 మంది ఉన్న ఆ ఇంట్లో ఆమె సభ్యురాలని, తినేనోరు 1 తగ్గినా చాలని తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిసి ఆమెను చూడకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాడు తాషిక్. వర్షం కారణంగా వారి పెళ్లికి ఏర్పాట్లేమీ జరగలేదు. ఒక పళ్ళెంలో బియ్యంతో చేసిన తీపి పదార్థం, 2వ దానిలో వండి వార్చిన వరి అన్నం, ఇంకో 2 కప్పుల్లో సూప్ లీ ఇంట్లో బల్ల మీద అమర్చి ఉన్నాయి. అతను తాషిక్ యజమాని. వారికి ఆహారం వడ్డించగానే తమ ఆచారం ప్రకారం వధూవరులిద్దరూ ఒకరికొకరు నమస్కరించుకొని భార్యాభర్తలయ్యారు. అతిథులెవ్వరూ లేరు పెళ్లికి. కానీ తాషిక్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకునేందుకు ఏమీ లేదు, కట్టుబట్టలు తప్ప. పెళ్లి తంతు పూర్తి కాగానే ఆమెను తీసుకుని కొండకి బయలుదేరాడు తాషిక్. 2 చెంచాలు, 2 గిన్నెలు, కొంచెం మిరియాల పొడి, 1 క్యాన్ నిండా సోయా సాస్, వండుకోవటానికి ఓ వంట పాత్ర, ఇవన్నీ అతని వీపు మీద వేలాడుతూ ఉన్నాయి. మధ్యవర్తి నవవధువు వెంట నడుస్తున్నాడు. ఆమె తల మీద 2 దుప్పట్లు, 1 తలగడ ఉన్నాయి. అవే వారి పడక ఏర్పాట్లు. వానజోరు పెరిగి రివ్వున వర్షపు చినుకులు ఆమెకు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపడి లోకంలోకి వచ్చిందామె. తన భయానికి తనే నవ్వుకుంది. తాను భయపడిన విషయం అతను గమనించలేదు. మనసులోనే ఆనందించింది. ఇంతలో ఒక జెర్రీ తల కిందులుగా పైకప్పు నుండి కిందకి జారి వెల్లకిలా పడింది. దాని తెల్లని పొట్ట, కాళ్ళు నెమ్మదిగా వెనక్కి తిప్పుకొని అది పరుగెత్తటం ప్రారంభించింది. ఆమె వెంటనే దాన్ని కాలితో తొక్కి చంపేసింది.
మరొక జరి ఆమె భుజం మీద రాలింది. దాన్ని కూడా దులిపివేసి కాళ్ల కింద నొక్కింది. తల పైకెత్తి చూసింది. తడసిన పైకప్పు నిండా అనేక సంఖ్యలో జెర్రులు అట్టకట్టి ఉన్నాయి. తరచూ వచ్చే వరదల కారణంగా ఆ కొండ ప్రాంతమంతా మంగళంలాగా ఉంటుంది. మచ్చుక్కైనా ఒక చెట్టు పెరగదు. అక్కడ పాములైతే కనపడవు గాని భయపెట్టే వరదలని మాత్రం మరింత భయంకరంగా చేస్తాయి. వరదల వల్ల వాటి పుట్టలు కొట్టుకుపోగానే మనుషుల కాళ్ళకి చుట్టుకొని పోతాయి. అమ్మయ్య, ఇక్కడ పాములు లేవు, దేవుడి దయ వల్ల ఊపిరి పీల్చుకుందామే. వంటగది నుండి వరండా వరకు ఎలుకల హడావిడి ఎక్కువయ్యింది. ఆమె తల పైకెత్తి అతని వంక చూసింది. అతను వరండా అంచున నిలబడి ఉన్నాడు. ఎండకు కమిలి నల్లబడిన అతని బలిష్టమైన కాళ్ళు ఆమెకు నిశ్చిత్తాన్నిచ్చాయి. తొలి రాత్రి గుర్తొచ్చి సిగ్గుతో ఆమె ముఖం ఎరుపెక్కింది. గట్టిగా కొట్టుకునే గుండె చప్పుడు ఆమెకి వినపడింది. ఈ రాత్రి ఎలా ఉండబోతుందోనని ఆలోచించింది. తాషిక్ వరండాలో నిలబడి నీటిని కన్నార్పకుండా చూస్తున్నాడు. అతని ఊహ తెలిసినప్పటి నుండి తన యజమాని లీ దగ్గర పనిచేస్తున్నాడు. చాలా విశ్వాసపాత్రుడు, ఒళ్ళొంచి పనిచేస్తాడు. యజమానికి తనంటే ప్రత్యేక అభిమానం ఉందని గ్రహించాడు. కొద్ది రోజుల కిందట లీ తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గుడిసె గోడలకు పాత న్యూస్ పేపర్లు అంటిస్తున్నాడు తాషిక్. అంతకు పూర్వం ఆ గుడిసెను ఫారెస్ట్ ఆఫీసర్ ఉపయోగించేవాడు. లీ అతను చేస్తున్న పని చూసి, నువ్వేదో తొందరలో ఉన్నట్టున్నావు అని చిరునవ్వు నవ్వాడు. తన యజమాని మంచి మనసు తలుచుకోగానే తాషిక్ పెదాల మీద కూడా నవ్వు మొలిచింది. అలా చూస్తూ ఉన్న కొద్దీ చాలా సామాన్లు వరద నీటిలో కొట్టుకురావటం గమనించాడతను. అతని కళ్ళ ఎదురుగా ఒక జాడి బుడబుడబుడామని నీళ్లల్లో మునిగిపోతుంది. దుస్తులు, తలగడలు, వంట పాత్రలు, అల్యూమినియం గిన్నెలు నీటిలో కనిపించింది. కనుమరుగవుతున్నాయి, నదిలోకి జారిపోతున్నాయి. తనకి పనికొచ్చే వస్తువుల కోసం అతని కళ్ళు వెతుకుతున్నాయి. ప్రతి వస్తువుని పైనుండి తన గుమ్మం మీదుగా కింద నదిలో పడిపోయే వరకు చూపులతో సాగనంపుతున్నాడు. మళ్ళీ తల తిప్పి మరొక వస్తువుకేసి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అతనలా చూస్తూ ఒక తెల్లనిది దాని వెనకాలే మరో రంగురంగులుగా ఉన్నవేవో కొట్టుకుని రావటం చూశాడు. అవి దుప్పటి పొరుపుగా గుర్తించాడు. అతని కళ్ళు మెరిశాయి. బహుశా వాటిని గడ్డితో బంధించి ఉంటారు. వరద వేగానికి అవి పూర్తిగా విడిపోకుండా ప్రయాణం చేస్తున్నాయి. బెడ్డింగ్ మనసులోనే గొనుక్కున్నాడు. తనకిప్పుడు అది చాలా అవసరం. అవి తన ఇంటి వైపే కొట్టుకు వస్తున్నాయి. మెరిసే కళ్ళతో భార్య వంక చూశాడతను. ఆమె సోగ కళ్ళతో అతని చూపు చిక్కించుకుంది. ఏదైనా మాట్లాడాలనుకున్నాడు కానీ పెదవి కదపలేకపోయాడు. ఆమె 2 చేతులతో ముఖం దాచుకుంది. అప్పుడు అతనికి అర్థమయ్యింది ఆమె తొలిసారిగా చూస్తోందని. బెడ్డింగ్ అంటూ తల తిప్పి చూసేసరికి అవి అతన్ని దాటి వెళ్ళిపోయాయి. బెడ్డింగ్ మళ్ళీ చెప్పాడతను. చూస్తూ ఉండంగానే అవి మాయమయ్యాయి. కొద్దిగా దగ్గరకొస్తూ మళ్ళీ దూరం జరుగుతూ వాటిని అలాగే చూస్తూ నిలబడ్డాడు. అవి దృష్టి దాటిపోగానే యథావిధంగా తల తిప్పి పైనుండి కొట్టుకువచ్చే వస్తువుల కోసం చూపులు సాగాయి. నా మొగుడా, ప్రియా అని భార్య లోపల నుండి గుసగుసలాడుతున్నట్లు ఉచ్చరించటం విన్నాడతడు. ఆ మాట పూర్తయ్యే లోపే ఒక్క కేక పెట్టి యుద్ధంలోకి దూకే వీరుడు రాగా వరండా కిందకి దూకి వరద నీటిని ఎదురుగా పరిగెత్తాడు. ఆ ఊపులోనే భుజాల మీద నుంచి వెనక్కి చూశాడు. ఆమె ఏం జరుగుతుందోనని మునివేళ్ల మీద నిలబడి చూడటం కనిపించింది. అతను పరుగు ఆపలేదు. 10 అడుగులు పరిగెత్తి నదిలోకి దూకాడు. డార్లింగ్! ఆమె పిలుపు అతని చెవులు చేరేలోపే ప్రవాహం మధ్యలోకి ఎదురెదుతున్నాడు. వర్షం తుఫానుగా మారింది. తాషిక్ నీళ్లలో ఈదుతూనే ఒక పందుల గూడు దొరకబుచ్చుకున్నాడు. దాన్ని గట్టిగా కరిచి పట్టుకున్నాడు. అది చూసి తానెందుకలా దూకాడో భార్య అర్థం చేసుకుంటుంది. తానెందుకలా దూకాడో అనుకున్నాడు. పెళ్లి కానుగ్గా యజమాని లీ తనకొక పంది పిల్లని ఇస్తానన్న విషయం ఆమె కూడా గుర్తు చేసుకుంటుందనుకున్నాడు. 6 నెలల్లో పందిపిల్ల పెరిగి పెద్దదవుతుంది. సంతానానికి సిద్ధమవుతుంది. పందులు సాధారణంగా 7-8 పిల్లల్ని ఒకేసారి ఈనుతాయి. అవి కూడా పెరిగి పెద్దవుతాయి. మగ పందుల్ని అమ్మేసి ఆడపందుల్ని పెంచుకోవాలి. ఒక్కొక్క పంది కనీసం 10-15 వేలైనా పలుకుతుంది. పందుల నుంచి మంచి ఎరువు తయారవుతుంది. దాంతో వరి పండించుకోవచ్చు. అతని ఆలోచన అంతే లేదు. దాంతో ఆ పందుల గూడును వదులుకోలేకపోయాడు. బలమైన గూడును తయారు చేసుకోవడం అనేది తనకు శక్తికి మించిన పని. ఎందుకంటే అది చాలా బలంగా ఉండాలి. లేకపోతే పందులు బలాన్ని ఆ గూడు ఆపదు.
తాషిక్కి పందుల గూటిని విరగ్గొట్టి పారిపోవటం సుతారం ఇష్టం లేదు. అవి పారిపోతే తనకు నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను వాటిని వదులుకోలేడు. చేతికందిన గూడు ఒక మూల పట్టుకొని ఒడ్డుకి లాగటానికి ప్రయత్నించాడు. బలంగా లాగాడు, కానీ అది ప్రవాహ వేగంలో చిక్కుకొని ఉంది. వరద వేగానికి అతని శక్తి చాలలేదు. అది అంగుళం కూడా కదల్లేదు. గూడు చాలా దృఢంగా బలమైన దూలాలతో 2 అడుగుల పొడవున మందంగా ఉంది. కొయ్యలన్నీ తీగలతో కట్టి ఉన్నాయి. కనీసం 10 పందులైనా అందులో పెంచుకోవచ్చు. అది తనకి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు. రావేని తస్సదియా అని అరుస్తున్నాడు. చివ్వున చిమ్మే నీళ్లలో ఒక చేత్తో తుడుచుకుంటూ ఇంకో చేత్తో లాగుతున్నాడు. నడుము వరకు నీళ్లు వచ్చేసాయి. ఈదురు వాన. చేత శిక్షింపబడిన ముద్దాయిలాగా నది సుళ్ళు తిరుగుతుంది. అవి గూడును కొద్దిగా ఒడ్డుకు తోశాయి. సంతోషంతో అరిచాడు. ఒక్క ఉదుటున ఒడ్డుకు చేరి తన వైపుకి లాగటానికి ప్రయత్నించాడు. కానీ మరుక్షణమే ఇంకో అల అతని కలని బురద నీటిలోకి లాగేసింది. ఆగు ఆగు అని మున్మాదిలాగా అరుస్తూ గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆ పందుల గూడు ఎగసి పడుతున్న అలల తాకిడికి ప్రవాహంలో కొట్టుకుపోవటం ప్రారంభించింది. అతను దాన్ని వదులుకోలేకపోయాడు. కనీసం పట్టుకోలేకపోయాడు. వేగంగా తోసుకుపోయేదాన్ని ఎంతసేపు ఆపగలడతను? నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. దాన్ని ముందే వదిలేసి ఉంటే నీటిలో మునిగిపోయేవాడు కాదు. సహాయం కోసం అరుద్దామనుకున్నాడు. కానీ అది వృధా ప్రయాస. తీరం వెంబడి ఒక్క ఇల్లు లేదు. ఉన్నా తనను రక్షించటానికి ఆ తుఫానులో ఎవ్వరూ రారు. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న అతనికి తన గుడిసెలో కూడా కనుచూపు మేర కనపడలేదు. ఏదైనా బల్లకట్టు కనపడుతుందేమోనని చూశాడు. సాధారణంగా పల్లీయులు నది బాగా ఉధృతంగా ఉన్నప్పుడు బల్లకట్టు మీద ప్రయాణం చేస్తూ కొట్టుకొని వచ్చిన సామాన్లను పోగు చేస్తారు. తర్వాత వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రళయాలు కూడా కొంతమందికి చిన్న చిన్న అదృష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. తాషిక్ చేతిలో ఉన్న పందుల గూడు వెర్రిగా వరదలోకి తోసుకుపోతుంది. ఒక్కో అలా తగిలినప్పుడల్లా బురద తాషిక్ ముఖాన్ని తాకుతుంది. అతను పెదవులు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. బురద నోట్లోకి పోకుండా ఉండేందుకు మరో క్షణంలో వర్షపు నీరు అతని ముఖం కడిగేసుకుంటున్నాడు. నీళ్లల్లో తేలుతూ ఉంటే చుట్టూ కనబడే కొండలతల్ని కొత్తగా ఉన్నాయి. తానెక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. అలా ఎంత దూరం వెళ్ళాడో భగవంతుడికే తెలియాలి. తన చేతిలో ఉన్న గూడు మీద కంటే ఇప్పుడు బతుకు మీద భయం పట్టుకుంది తాషిక్కి. ఎలాగైనా ఒడ్డుకి చేరాలి. అదే అతని లక్ష్యం ఇప్పుడు. కానీ అప్పటికే పూర్తిగా వరదలో చిక్కుకొని పోయాడు. నెమ్మదిగా వెన్నులో నుంచి వణుకు మొదలైంది. నెమ్మదిగా ఒళ్ళంతా పాకింది. చలి పులిలాగా బాధిస్తుంది. ఇంకా కాళ్ళు చేతులు చల్లబడితే మరి ఈదలేడు. నిజమైన భయం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. చుట్టూ చూశాడు సహాయం కోసం. గట్టిగా అరిచాడు. హఠాత్తుగా 50 అడుగుల దూరంలో ఒక బల్లకట్టు కనిపించింది. దానిమీద 2 వ్యక్తులున్నారు. తాషిక్ కళ్ళు మెరిశాయి. హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. అతని పిలుపు వారు విననట్లు లేదు. బహుశా విననట్లు నటించారేమో తెలియదు. అతడి వైపు మాత్రం చూడనైనా చూడలేదు. ఇంతకు ముందెప్పుడో విన్న సంగతి గుర్తొచ్చిందతనికి. ఈ బల్లకట్ల వాళ్ళ హృదయం లేని మనుషులని, ఎవ్వరికీ సహాయం చెయ్యరని అతనికిప్పుడు కోపం వచ్చింది. డబ్బు గొప్పదే కావచ్చు, కానీ ప్రమాదంలో ఉన్న మనిషి ప్రాణం కంటే కాదు. ఎవరక్కడ? హెల్ప్ చేయండి! ఎలుగెత్తి అరవటం ప్రారంభించాడు. చేతిలో ఉన్న గూడును వదిలేసి బల్లకట్టుకు ఎదురుగా ఈదటం మొదలుపెట్టాడు. వాలుకి ఎదిరటం వల్ల అతని శ్రమ రెండింతలయ్యింది. బురద నీరు ముఖానికి నిర్దయంగా కొడుతుంది. బురద ముక్కు రంధ్రాల్లో, చెవుల్లో, కళ్లల్లో పడి మరింత బాధ పెడుతుంది. ముక్కుల్లో దూరిన బురదను గట్టిగా చీది వీలైనంత తల పైకెత్తి ఈదుతున్నాడు. ప్రవాహంలో కాసేపు యుద్ధం చేశాక అతడికి ఆ బల్లకట్టు ఎగువన కనిపించింది. అతని వైపుగా తేలుతూ వస్తుంది. కోపంతో మండిపోయాడతడు. ఆ బల్లకట్టు దగ్గరకు రాగానే ఆ ఇద్దరిని నదిలోకి తోసేయాలన్నంత కోపం వచ్చింది. అతి కష్టం మీద ప్రవాహానికి ఎదురుతూ దిశ తప్పకుండా ఉండటానికి సర్వశక్తులు కూడా తీసుకుంటున్నాడు. చివరికి అతను ఒక ఇసుక తన్నె మీదకు చేరాడు. లేచి నిలబడ్డాడు. ఒంటికి అంటుకున్న బురదను విదిలించుకున్నారు. దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు.
బొళ్ళు వేడెక్కటానికి చేతులు వేగంగా తిప్పాడు. తల విదిలించాడు. శరీరమంతా వదులు చేసుకున్నాడు. తను నిలబడిన చోటు నుండి చూస్తే నది రెండింతలైనట్లుంది. వర్షం కొద్దిగా తగ్గింది. అతడు మళ్ళీ సహాయం కోసం పిలిచాడు. సమాధానం లేదు. హెల్ప్ చెయ్యండి దయ్యాల్లారా అరిచాడతను. ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు. తల తిప్పి చూడలేదు. వాళ్లలో ఒకడు నీళ్లలో గాలం వేసి ఏదో వెతుకుతున్నాడు. తాషిక్ మళ్ళీ అరిచాడు సహాయం కోసం. జవాబు లేదు. కోపంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఉన్నట్లుండి వాన తన ప్రతాపాన్ని చూపించటం మొదలెట్టింది. హఠాత్తుగా కాళ్ల కింద ఉన్న ఇసుక తిన్నే కదిలిపోయి తల కిందులుగా నీళ్లలో పడిపోయాడు. హడలిపోయాడు తాషిక్. ఒక్కసారిగా అతని అదృష్టం కరుణించింది. ఒడ్డు కన్నా దగ్గరగా బల్లకట్టు రావటం కనిపించింది. అటువైపు ఈదుకుంటూ వణుకుతూ దాన్ని చేరుకున్నాడు. దాన్ని గట్టిగా కరుచుకొని పైన ఉన్నవాళ్లు పైకి లాగే వరకు వేలాడుతూ ఉండిపోయాడు. అతన్ని గుర్తించారు వారు. మిస్టర్ లీ దగ్గర పనిచేసే కొత్త పెళ్ళికడు కదా అన్నారు వాళ్లల్లో ఒకడు. ఏం జరిగింది? ఎందుకింత దూరం వచ్చావు? బయటకెందుకొచ్చావు? ప్రశ్నలు కురిపించారు. తాషిక్ సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అలసటతో అతనికి ఊపిరి తీసుకునే ఓపిక కూడా లేదు. వారిద్దరి నదిలోకి తోసేయాలన్న తన నిర్ణయం అతను మర్చిపోయాడు. వారెవరో అతనికి తెలీదు, కానీ తన నుండే పల్లెకి చెందిన వారే అనుకున్నాడు. స్పృహలోనే ఉన్న కళ్ళు మూసుకొని ఉండిపోయాడతడు. మరి కాసేపటికి లేర్చి కూర్చొని తనను తాను పరీక్షించుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.